అరే సైజ్ని ప్రింట్ చేయాలి అంటే బి డాట్ లెంగ్త్, బి డాట్ లెంగ్త్. సో లెంగ్త్ అనే ఒక పారామీటర్ ఏం చేస్తుందంటే అరే లెంగ్త్ని మనకు ప్రింట్ చేస్తుంది. సో బి డాట్ లెంగ్త్ అంటే అరే డాట్ లెంగ్త్ అనే ఒక కీవర్డ్ నేను యూజ్ చేసాను అనుకోండి. సో ఇది ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాం. లెంగ్త్ అనే మెథడ్ని ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం విత్ దిస్ కీవర్డ్. సో బి డాట్ లెంగ్త్ అని ఇస్తే మనకేం ప్రింట్ అవుతుందంటే అరే లెంగ్త్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిక్లరేషన్, అరే డిక్లరేషన్. నెక్స్ట్ ఇదేంటి, అరే ఇనిషియలైజేషన్. మీన్స్ అరే సైజ్ ఇనిషియలైజ్ చేస్తున్నాను నేను. జస్ట్ నేనేం చేస్తున్నాను, సైజ్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇనిషియలైజేషన్ ఆఫ్ సైజ్. నెక్స్ట్ ఈ సైజ్ ఏంటి అని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో హౌ టు ప్రింట్ దిస్, మై క్లాస్ నేమ్ ఈస్ arrays. New arrays, then as dot array. ఇప్పుడు చూడండి, నాకు 10 అని ప్రింట్ అయింది. ఈ 10 ఏంటి, దిస్ అరే సైజ్. సో ఈ అరే సైజ్ ఏంటి అని మనం తెలుసుకోవాలి అంటే వీ కెన్ యూస్ లెంగ్త్ పారామీటర్. ఓకే, దెన్ ఈ అరేలోకి నేను వాల్యూస్ పాస్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేశాను, సైజ్ని డిక్లేర్ చేశాను. నెక్స్ట్ వేరియబుల్స్ లేకపోతే వాల్యూస్ దీనిలోకి పాస్ చేయాలి అంటే లైక్ దిస్ ఐ కెన్ పాస్ ద వాల్యూ. సో మై అరే నేమ్ ఈస్ దిస్ వన్, బి. దెన్ బి ఆఫ్ 0. సో ఇండెక్స్ ఎక్కడి నుంచి అయినా అరేలో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇది చూడండి, మై 2 అనుకుంది. మై అరే సైజ్ ఈస్ నేను 3 తీసుకుంటున్నాను. సో లైక్ దిస్ ఐ కెన్ పాస్ ద వాల్యూస్ ఇంటూ అరే. సో బి ఆఫ్ 1, 3 ఇచ్చాను. నెక్స్ట్ బి ఆఫ్ 2, 4. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేసిన నాకు అరే సైజ్ 3 అని వస్తుంది, కానీ ఈ అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి నాకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను, అరేలో ఫస్ట్ ఇండెక్స్లో 2 అనే వాల్యూని పాస్ చేశాను. సెకండ్ ఇండెక్స్ మీన్స్ ద ఇండెక్స్ ఈజ్ 1, ఇనిషియల్ ఇండెక్స్ ఈజ్ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2. సో ఇక్కడ నేను ఏం చేశాను, దీని సైజ్ 3, దీనిలోకి వాల్యూస్ నేను ఇనిషియలైజ్ చేశాను. 3 వాల్యూస్ని ఇనిషియలైజ్ చేశాను, అంటే 3 ఎలిమెంట్స్ని ఇక్కడికి నేను పాస్ చేశాను. సో వీటిని ఎలా నేను ప్రింట్ చేయాలి అనేదే అవర్ టాస్క్. హౌ టు ప్రింట్ దిస్ మీన్స్ ఇవన్నీ సేమ్ టైప్ ఉన్నాయి. ఈ అరేకి ఒక సైజ్ ఉంది. సో ఫర్ లూప్ యూజ్ చేసుకొని వీ కెన్ ప్రింట్ లైక్ దిస్. సో ఫర్ లూప్లో నేనేం చేస్తున్నాను, ఇంట్ i ఈక్వల్ టు 0, ఎందుకంటే అరే ఇండెక్స్ 0తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను 0 తీసుకున్నాను. నెక్స్ట్ i లెస్ దెన్ p డాట్ లెంగ్త్, నేను అరే సైజ్ తీసుకుంటున్నా, మ్యాక్సిమం సైజ్ కంటే తక్కువ ఉండేలా తీసుకోమంటున్నాను. మీన్స్ b డాట్ లెంగ్త్
అంటే దీని సైజు 3 కాబట్టి ఎన్ని ఇండెక్సెస్ వరకు వస్తుంది? ఇది 0, 1, 2. ఇక్కడ కండిషన్ ఏంటి? ఐ లెస్ దెన్ బి డాట్ లెంగ్త్ అయితే కండిషన్ ఫాల్స్ అయిపోతుంది. అప్పటి వరకు కండిషన్ ట్రూ అవుతుంది. సో 3 ఇండెక్సెస్ వరకు ఈ ఫర్ లూప్ రన్ అవుతుంది. 0, 1, 2, 3 వరకు రన్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ దెన్ హౌ టు ప్రింట్ ద వాల్యూస్ మీన్స్ SYS OUT system.out.println అరేలో ఉండే వాల్యూస్ ని ఎలా ప్రింట్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ ఇట్ సెల్ఫ్. మై అరే నేమ్ ఈస్ B I. సో మై అరే వేరియబుల్ నేమ్ ఈస్ B. దాని ఇండెక్స్ నేను కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ బి ఆఫ్ 0లో ఉండే వాల్యూ నాకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బి ఆఫ్ 1లో ఉన్న వాల్యూ నాకు ప్రింట్ అవుతుంది. బి ఆఫ్ 2లో ఉన్న వాల్యూ నాకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బి ఆఫ్ 3 అనేది వచ్చినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి టర్మినేట్ అయిపోతుంది. సో ఇంకా డిఫరెన్షియేషన్ కావాలి అంటే దిస్ ఈస్ అరే సైజ్. ఇది అరే సైజ్. సారీ, దిస్ ఈస్ అరే సైజ్ మీన్స్ దీని సైజ్ ఎంత, లేకపోతే దీన్ని ఏమంటారు? లెంగ్త్. సైజ్ ఆర్ లెంగ్త్. సో మనమైతే లెంగ్త్ పారామీటర్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వాల్యూస్. సో నేను డైరెక్ట్గా బి ఆఫ్ 0 ఇచ్చాను కాబట్టి వాల్యూస్ వస్తూ ఉన్నాయి 2, 3. నేను ఈ స్టేట్మెంట్లో ఇలా ఇస్తున్నాను. ఈ స్టేట్మెంట్లో ఫస్ట్ బి ప్రింట్ అవ్వాలి, దాని తర్వాత ఓపెనింగ్ బ్రాకెట్ రావాలి, దాని తర్వాత ప్లస్ ప్రింట్ అవ్వాలి, దాని తర్వాత ఐ వాల్యూ రావాలి, దాని తర్వాత డబుల్ కొటేషన్స్లో క్లోజింగ్ బ్రాకెట్ రావాలి, దాని తర్వాత ప్లస్ రావాలి. సారీ, ఓకే, లైక్ దిస్ యూ కెన్ ప్రింట్. ఇలా ఇచ్చినా సరే మీకు ఈజీగా ప్రింట్ అవుతుంది. బట్ అరేలోని వాల్యూస్ని కాల్ చేయాలంటే దిస్ ఈస్ ద సింటాక్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. ఇదేంటి మన ప్రింట్ చేయడం కోసం మనం యూజ్ చేసింది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది అరే నేమ్. దిస్ ఈస్ అరే నేమ్ అండ్ దిస్ ఈస్ ఇండెక్స్. దిస్ ఈస్ అరే నేమ్ అండ్ దిస్ ఈస్ ఇండెక్స్. ఇలా కాకుండా యూ డోంట్ వాంట్ టు యూస్ ఫర్ లూప్. ఫర్ లూప్తో మీకు అవసరం లేదు. డైరెక్ట్గా మీరు సపోజ్ ఇది కూడా రన్ చేయండి. మీరు డైరెక్ట్గా ఒక వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు అంటే SYS OUT system.out.println థర్డ్ ఎలిమెంట్ ఇన్ అరే. సో డైరెక్ట్గా మీరు ఒక సింగిల్ ఎలిమెంట్ను ప్రింట్ చేయాలనుకోండి. ఎలా కాల్ చేయాలి? S1 B ఆఫ్ 2 మీన్స్ ఇండెక్స్ 2నే ఉంటుంది. సపోజ్ మీరు B ఆఫ్ 3 ఇచ్చారనుకోండి, ఏమొస్తుందో చూడండి. ఎక్సెప్షన్ వస్తుంది. దీన్ని ఏమంటారు? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ అంటారు. ఎందుకంటే ఇది దీని సైజు మ్యాక్సిమం సైజు 3. సో ఇండెక్స్ ఎంతకి ఎండ్ అవుతుంది? 2కి ఎండ్ అవుతుంది. సో 2 అనే ఇవ్వాలి ఇక్కడ. 0, 1, 2. సో థర్డ్ ఎలిమెంట్ కావాలంటే నేను ఇవ్వాల్సిన ఇండెక్స్ 3. సో ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ అరే లెంగ్త్ ప్రింట్ అయింది, తర్వాత ఈ ఫర్ లూప్లో యూజ్ చేసుకున్న వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. తర్వాత ఏంటి? థర్డ్ ఎలిమెంట్ ఏంటి? అరేలో ఉన్న థర్డ్ ఎలిమెంట్లో వాల్యూ ఏంటి? నాకు ఇది ప్రింట్ అవుతుంది. లేకపోతే దీన్ని ఇలా రాసుకోండి, థర్డ్ వాల్యూ ఇన్ అరే. మీకు ఫస్ట్ వాల్యూ కావాలి అనుకోండి,
0 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు సెకండ్ వాల్యూ కావాలి అనుకోండి, అది 1 అవుతుంది. ఇది 1 అవుతుంది. ఓకే. ఇది ఏంటి అంటే వాల్యూస్ మొత్తాన్ని ఒకసారి కాల్ చేయడం ఇది. సింగిల్ వాల్యూని తీసుకోవడం ఇది. ఇది సింటాక్స్. యాక్చువల్గా సింగిల్ వాల్యూ కావాలి ఒక అరేలో అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ వీ కెన్ టేక్. అన్ని వాల్యూస్ కావాలంటే మనం కన్ఫామ్గా ఫర్ లూప్ యూజ్ చేయాలి. కన్ఫామ్గా ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఓకే. నాకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఈ సింటాక్సెస్ కానీ ఫస్ట్ దిస్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్, దిస్ ఈస్ కాల్డ్ ఇనిషియలైజేషన్, మీన్స్ సైజ్ ఇనిషియలైజేషన్. మీరు సైజ్ని ఇస్తున్నారు, సో దీని సైజ్ ఇలా ఇస్తున్నారు 3 అని ఇచ్చారు. వాల్యూస్ని పాస్ చేయడం ఇది. దెన్ ఆ వాల్యూస్ని ఒక్కో వాల్యూని మీరు కాల్ చేయాలి, లేకపోతే మీరు ప్రింట్ చేయాలి అనుకోండి. వాల్యూని గెట్ చేయాలంటే ఇది సింటాక్స్. b(0), b(1), b(2). మల్టిపుల్ వాల్యూస్ని మీరు ఒకేసారి గెట్ చేయాలంటే దిస్ ఇస్ ద సింటాక్స్. వీటిలో ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి. Observe this. Any queries, let me know.
ప్లేస్ ఏమి లేవండి. ఈ సింటాక్స్ అండ్ సైజ్ ని ఇనిషియలైజ్ చేయడం అండ్ వాల్యూస్ ని పాస్ చేయడం, వాల్యూస్ ని గెట్ చేయడం. ఓకే. So this is అరేలోకి మీరు వాల్యూస్ ని పాస్ చేయడం. ఇది నెక్స్ట్ వన్. Retrieving values array. సింగిల్ వాల్యూస్ ఇవి. ఇది ఏంటంటే all the values from ఇది ఇంటీజర్ అరే. నేను క్రియేట్ చేసింది ఇంటీజర్ అరే. నేను పాస్ చేసింది ఇంటీజర్ వాల్యూస్. సో నేను మీ టాస్క్ ఏంటంటే క్రియేట్ వన్ డబుల్ అరే అండ్ పాస్ ద వాల్యూ. సేమ్ డబుల్ అరే ఇలాగే క్రియేట్ చేయండి, ఇలాగే అరేలోకి వాల్యూస్ ని పాస్ చేయండి. సేమ్ డిక్లేర్ చేయండి, తర్వాత మెథడ్ లో సైజ్ ఇవ్వండి, దాని తర్వాత వాల్యూస్ పాస్ చేయండి, తర్వాత లెంగ్త్ ని గెట్ చేయండి, అరే లెంగ్త్ ఎంతో గెట్ చేయండి, దాని తర్వాత అన్ని వాల్యూస్ ని ఒకేసారి రిట్రీవ్ చేయండి, దెన్ ఒక్కో వాల్యూని ఒకసారి రిట్రీవ్ చేయండి. రైట్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ రాయండి, దెన్ నాకు షేర్ చేయండి. ఎవ్రీవన్ రాయండి, స్క్రీన్ షాట్ అయినా షేర్ చేయండి, లేకపోతే మెయిల్ అయినా చేయండి. సార్ ఒకసారి రిపీట్ చేయరా క్వశ్చన్ ని? Again I am repeating. So this is a syntax to declare an array. The array ని డిక్లేర్ చేయడం. నేను ఏమి ఇచ్చాను, యాక్సెస్ మాడిఫైయర్ ఇచ్చాను, పబ్లిక్ అని ఇచ్చాను. ఏదైనా నేను క్లాస్ లెవెల్లో నేను తీసుకుంటే పబ్లిక్ కన్ఫామ్ గా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. దెన్ ఇది డేటా. ఈ అరే ఎందుకు యూజ్ చేస్తామంటే వేరియబుల్స్ బట్ ఇక్కడ నేను ఏమనుకుంటానంటే మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ ఇంటీజర్ టైప్స్ నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. లైక్ దిస్, ఏమైనా మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ ఇంటీజర్ టైప్స్ నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఒకటే వేరియబుల్, అటువంటి దాంట్లో నేను యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద సింటాక్స్ టు డిక్లేర్ an array. ఇది మీరు నేను ఇంటీజర్ కాబట్టి ఇంటి తీసుకున్నాను. మీకు ఫ్లోట్ కావాలంటే ఫ్లోట్,
డబుల్ కావాలంటే డబుల్ తీసుకో. ఒక మెథడ్ తీసుకో. ఈ మెథడ్ లోపల ఫస్ట్ నేను ఏం చేశానంటే